వాల్మీకిపురం మండలంలో ఆత్మహత్యకు పాల్పడ్డ మాజీ సైనికుల కుటుంబానికి న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటానికి ఎంత దూరం వరకైనా వెళ్ళడానికి జనసేన పార్టీ ముందుంటుందని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ రామదాస్ చౌదరి ప్రకటించారు. సందర్భంగా కంచెర్ల శ్రీనివాసులు నాయుడుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాజీ సైనికులు తనకు శాంక్షన్ చేసిన 5 ఎకరాల 50 సెంట్లు ఏక్సాల్ పట్టాని 2021 సంవత్సరంలో దుర్మార్గంగా ఇతరులు ఆక్రమించుకుంటే దాని మీద న్యాయం చేయాలని అనేక పర్యాయాలు తాలూకా ఆఫీస్ చుట్టూ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగిన లాభం లేకపోయేటప్పటికీ మనస్తాపం చెంది 3వ తేదీన బలవన్మరణానికి పాల్పడడం నిజంగా శోచనీయము. మా అందరికీ కూడా మనసులు కలిచివేస్తాను. దీని మీద న్యాయ పోరాటం చేస్తూ మన కంచెర్ల శ్రీనివాసులు నాయుడు గారు, ఇంకా మదనపల్లి డివిజన్లోని మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో అందరూ పోయి శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా గాంధీ మార్గంలో వాళ్ళ నిరసన తెలియజేసి ఏ ప్రభుత్వ ఆస్తికి నష్టం చేయలేదు, ఏ ప్రజలకు ఇబ్బంది కలిగించలేదు, ఏ మానవత్వం ప్రకారము వాళ్ళకి న్యాయం చేయాల్సింది పోయి న్యాయం చేయమని అడగటానికి పోయిన ఈ మాజీ సైనికుల మీద కేసులు బనాయించడం చాలా దుర్మార్గము, చాలా అన్యాయం. దీని మీద నేను వాయిల్పాడు సబ్ ఇన్స్పెక్టర్ గారితో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. కానీ తర్వాత వీళ్ళు పోయినా కూడా వీళ్ళకి న్యాయం చేయలేదని చెప్పనేసి వీళ్ళు ఆవేదన చెందుతూ ఉన్నారు. ఈ సందర్భం మీదనే గౌరవ సబ్ కలెక్టర్ గారిని కూడా కలిసి వినతిపత్రం సమర్పిస్తే సబ్ కలెక్టర్ గారు కూడా తగిన న్యాయం చేస్తామని, వీళ్ళ మీద పెట్టిన కేసులు ఎత్తివేస్తామని, బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి తెలియజేశారు. కాబట్టి జనసేన పార్టీ తరఫున సబ్ కలెక్టర్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాను. లక్ష్మణ కుటుంబానికి ఏదైతే 5 ఎకరాలు ఉందో, ఎవరైతే ఇతరులు ఆక్రమించుకున్నారో ఆ భూమి తిరిగి వాళ్ళకి అప్పగిస్తూ చనిపోయిన కుటుంబానికి ₹1,00,00,000 ఆర్థిక సహాయం చేయాలని చెప్పనేసి మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తాము. అంతేకాదు, ఈ న్యాయ పోరాటంలో వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు, బాధితులకు న్యాయం జరిగేంత వరకు జనసేన పార్టీ మాజీ సైనికుల పక్షాన నిలబడి ఎంత దూరమైనా సరే న్యాయ పోరాటం చేస్తుందని చెప్పనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.